ఈ ముఖ్యమంత్రికి ఢిల్లీలో పలుకుబడి లేదు, పరపతి లేదు, బిల్డప్ బాబాయ్ అంతా ఇక్కడనే ఉన్నాడు, పైన మాత్రం ఎవడు దేక్తలేడు అంతకి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే సంవత్సరం పాటు 6 మంత్రులు ఖాళీ ఉంటాయండి, నాకు అర్థం కాదు. ఇంత ఘోరమా? కనీసం విద్యాశాఖకు మంత్రి లేడు, హోంశాఖకు మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, ఇంత అగాధం విడిచిపెడతారు. ఇక మున్సిపల్ శాఖకు ఆయనే ఉన్నాడు, ఎందుకున్నాడో కూడా మీకు తెలుసు, నాకు తెలుసు. థ్యాంక్ యూ. ఇందాక చెప్పిన బ్రదర్, ఇందాక చెప్పిన మళ్ళీ చెప్తున్నా, ఈయన ఎన్ని పిచ్చి కూతలు కూస్తే ఎన్ని పిచ్చి పనులు చేసినా సెక్రటేరియట్ ముందట 4 ఏళ్ల తర్వాత ఉండేది రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కాదు, తెలంగాణ తల్లి విగ్రహమే ఉంటుంది. నెంబర్ 1. తెలంగాణ తల్లి కూడా ఈయన తీసుకొచ్చినట్టు ఇవాళ తలసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్రానికి తల్లి కూడా అంతే బ్రహ్మాండంగా ఒక ఆస్పిరేషనల్ చిహ్నంగా ఉండాలి, ఐకన్గా ఉండాలి. అంతేగాని పేదరికం తాండవించేటట్టు ఉండాలని ఆయన కోరుతున్నాడు. మేమేమో తెలంగాణ ప్రజలు చూడంగానే గర్వపడే విధంగా, ఒక దేవతను చూడంగానే చేతులెత్తి మొక్కాలనిపించే విధంగా ఉండాలని మేము అంటున్నాం. కాబట్టి ఆయన ఏం చేసుకున్నా జరగాల్సింది జరుగుతుంది. 4 ఏళ్ల తర్వాత మీరు చూస్తారు. హరీష్ రావు గారి మీద పెడతడమే కాదు, ఇవాళ రాష్ట్రంలోని మా నాయకత్వం మొత్తం మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము వీటికి నిన్న హరీష్ రావు గారు చెప్పారు, మేము భయపడం, 1 కాదు 1,00,000 కేసులు పెట్టుకున్నా భయపడం, వెనుకకు పోం, చీల్చి చెండాడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ.